టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టిన పోలీసులను వదిలిపెట్టాం. చంద్రబాబు వదిలిపెట్టినా మేం వదిలిపెట్టాం. ఎందుకంటే 10 మంది పనికొచ్చే పార్టీ, మంచి ఆలోచనతో ముందుకెళ్ళే పార్టీ, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వాల్సిన పార్టీ. అందుకే ముగ్గురం కలిసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు ప్రజలు. ప్రజలు కాదు, మీకు జరిగిన విషయాల్లో, మీకు జరిగిన వ్యవహారాల్లో రిటర్న్ గిఫ్ట్ మొన్నే చెప్పాను. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు, నేను 42 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. కొంతమంది అధికారులు చాలా ఓవర్గా ప్రవర్తించారు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే. చంద్రబాబు నాయుడు క్షమించినా మేము మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. అటువంటి వాళ్ళని ఏరి మా కార్యకర్తలను ఊసకోత కోసారు, చంపేశారు. వితౌట్ ఎనీ రీజన్ స్టేషన్లో పెట్టి కొట్టారు. అటువంటి అధికారులు లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. ఇప్పుడు వదిలితే అమ్మ చేతకాంతనం అవుద్ది. కక్ష కాదు చేతకాంతనం అవుద్ది. కళ్ళ ముందు గొంతు కోసేస్తుంటే నమ్మంటావా? చేస్తాం. సరే, ఫైనల్గా మీలాంటి సీనియర్లకి ఈసారి అవకాశం రాలేదు. గతంలో ఒకసారి ఇలాగే జరిగింది. ఇప్పుడు ఇటువంటి ఏంటి, ఏమన్నా వైజాగ్కి ఎందుకు దూరం పెట్టాలి అని అంటే, మీ నాయకుల మధ్య ఉన్న విభేదాల వల్లనే ఈరోజు కొంత వైజాగ్ పరిసర ప్రాంతంలో మంత్రి పదవి రాలేదు అంటే. సార్, మీరు ఆర్ఆర్ టీవీయా? మీరు విశ్లేషణ అడిగిన క్వశ్చన్లు చాలా సత్యదూరంగా ఉన్నాయి. మాలో విభేదాలు ఉంటే ఇంత మెజార్టీ ఎందుకు వస్తాయండి? వేల మెజార్టీ వచ్చే విభేదాలతో ఉంటుందా? అంతా కలిసికట్టుగా రాష్ట్ర భవిష్యత్తు కొంత పనిచేసాం, గెలిపించుకున్నాం. మీరు అన్నారు సీనియర్ కదా మంత్రి పదవి ఇవ్వలేదని. ఆ రోజు ఎన్టీ రామారావు గారు నాకు మంత్రి పదవి ఏ సంవత్సరం ఇచ్చారు తెలుసు మీకు? 25 సంవత్సరాల వయసులో ఇచ్చారు నాకు. మరి అప్పుడు సీనియర్లు బాధపడ్డారా? మరి ఇప్పుడు అలాగే ఇవాళ జూనియర్లు రావాలా? మేము ఎందుకు బాధపడతాం? మేము ఆహ్వానిస్తాం, ప్రోత్సహిస్తాం, అండదండలుగా ఉంటాం. మనసులో ఎక్కడ చిన్న బాధ లేదా సార్? మీ నాయకులు, మీ అభిమానులు మా పరిపాలన చూస్తారు కదా. ఇవాళ స్టార్ట్ అయింది, ఇంకా ఒక 5 నెలలు పోతే చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు అర్థమవుతుంది కదా. అప్పుడు ఈ క్వశ్చన్ లేస్తే సమాధానం చెప్తాం. సార్ మీ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున ఫీల్ అవుతున్న పరిస్థితి. మీలాంటి వ్యక్తులకు మంత్రి పదవి రాలేదా? సరే, ఇప్పుడు అందరూ నేను ఎమ్మెల్యేనే, అందరూ ఎమ్మెల్యే కదమ్మా. అందరూ ఎమ్మెల్యేలు కూడా ఏదో కార్యక్రమం చేయాలని ఆశతో వచ్చిన వాళ్ళే. మేము చేసాం 5 సార్లు మంత్రి చేశాను. నేను ఒకసారి ఎంపీ చేశా. మేము మిగతా వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. ఇవ్వనేమండి, తప్పే ఉంది. ఎవరికైతే మంత్రి పదవులు ఇవ్వలేదో వాళ్ళందరికీ బాబు గారు ఏమైనా మీట్ అయ్యి ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏమైనా చెప్పారా? మీకు ఏమైనా మెసేజ్? అది ఓదార్చాలి మమ్మల్ని. అది కాదమ్మా, నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీ అందరికీ. సారీ మీ ప్రెస్ వాళ్ళు అందరికి క్వశ్చన్ వేస్తానండి. మాకు ఎమ్మెల్యే టికెట్ రావడమే గొప్ప, మళ్ళీ ఓదార్పు ఒకటి మళ్ళీ మాకు గొప్పది. కానీ ఇప్పుడు మీరు పోయి శుభాకాంక్షలు చెప్పారు, ప్రత్యేకంగా మీతో కూడా చేయి కరచాలం చేసి మీతో మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు పైన జరిగింది. అక్కడ ఏమన్నా మీకు ఏమన్నా హామీ లాంటివి ఏమన్నా ఇచ్చారు? హామీలు ఏం లేదు. నేను మాత్రం సూచన చేశా, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాగ రద్దు చేస్తున్నారు, పాస్ పుస్తకాల మీద సైకోగ్రాఫ్ ఫోటోలు ఉన్నాయి, అవి కూడా తీసేమని చెప్పాను.